అందరికీ ప్రైజ్ ది లార్డ్. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. హౌ ఆర్ యూ ఆల్ డూయింగ్ టుడే? ఎవరో ఏదో అన్నారని చాలా చాలా బాధపడుతూ దినానంతా పాడు చేసుకోకండి. ఈరోజు దేవుడు ఒక చక్కటి వాగ్దానం ఇస్తున్నారు. ప్రసంగి 8:15 అన్నపానములు పుచ్చుకొని సంతోషించుట కంటే మనుషులకు లాభకరమైనది ఒక్కటి లేదు కనుక నేను సంతోషమును పొగడి తిని బ్రతికి కష్టపడవలెనని దేవుడు వారికి నియమించిన కాలం అంతా ఇదే వారికి తోడుగా ఉన్నది. చాలాసార్లు మనము చిన్న విషయానికే తెగ బాధపడిపోయి రోజంతా పాడు చేసుకొని అనేకుల మూడు పాడు చేయడం మాత్రమే కాదు, అంతకన్నా భయంకరమైనది ఏంటంటే ఎదుటివారు బాగానే ఉంటారు కానీ బాధపడేవారే అన్నం తిన్నరు, బయటికి వెళ్ళరు, రూమ్లో అలాగా ఉంటారు. ఒకసారి ఒక అమ్మాయి అంట మరి తన స్నేహితుల మధ్యలో గొడవ జరిగిందని, అంతేకాదు తనని అందరూ మిస్అండర్స్టాండ్ చేసుకున్నారని రూమ్కి వెళ్ళి 4 రోజుల వరకు బయటికి రాలేదంట. ఏమీ తినలేదు. నిజం చెప్పాలంటే ఆమెకు ఆకలేసిన ప్రతిసారి ఆ బాధను గుర్తుపెట్టుకొని ఆకలి ఉండేది కాదంట. ఎవరు లేనప్పుడు వెళ్ళి అలా మంచినీళ్ళు తాగి జ్యూసులు తాగి మళ్ళీ తిరిగి రూమ్కి వెళ్ళి బంధించుకునేదంట. ఎవరితో మాట్లాడేది కాదంట. 4 రోజుల తర్వాత బీభత్సంగా ఆకలేసింది ఆమెకి. అయితే ఎవరో ఒకరు తన ఫ్రెండ్స్లోని ఎవరో ఒకరు బ్రెడ్ తిని బ్రెడ్ ముక్కలు ఇచ్చారంట. ఆ ప్లేట్లో ఉన్న బ్రెడ్ ముక్కలు తీసుకొని ఆవరారం అనుకుంటూ తింటూ కొంచెము తేటపడిందంట. అయితే అదే ఒకరు చెప్తా ఉంటున్నారు, ఆలోచించమ్మా, నీవే ఆ విషయంలో 4 రోజుల క్రితం నువ్వు ఏ విషయంలో అయితే బాధపడ్డావో ఆ విషయంలో నువ్వు బాధపడకుండా ఉండుంటే, దేవునికి అప్పగించి నువ్వు కూర్చొని ఉంటే ఏం చేసేదానివి? నీవే చక్కగా శాండ్విచ్లు చేసుకొని నీవే చక్కగా అన్నం తిని కడుపు నిండా ఆహారం తిని నార్మల్గా ఉండేదాను కదా. 4 రోజులు తిండి తిప్పలు లేకుండా ఇలా ఉన్నావు, సంతోషం లేకుండా ఇలా ఉన్నావు, నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నావు, బలహీనరాలైపోయావు, మానసికంగా బలహీనరాలైపోయావు. కమ్ ఆన్, గెట్ అప్. ఇవన్నీ మనం పట్టించుకోకూడదు, జరిగేవి జరుగుతూనే ఉంటుంది అని చెప్పిన వెంటనే ఆమె తెలుసుకున్నానండి తన తప్పు. నిజమే, దేవుడు కూడా ఇష్టపడాడండి. కొన్నిసార్లు మనము ఏదో అయిపోతుందని, ఏదో జరుగుతుందని, ఎవరో ఏదో అన్నారని, లేక వారు నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నారని అందరు బాగానే ఉంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, మీ ఆరోగ్యం మీరే పాడు చేసుకుంటున్నారు, మీ మనస్సును మీరే పాడు చేసుకుంటున్నారు, మీ సంతోషాన్ని మీరే కూల్చుకుంటున్నారు. దేవుడు అంటున్నాడు, అన్నపానములు పుచ్చుకొని సంతోషించుట కంటే మనుషులకు లాభకరమైనది ఒక్కటి లేదు. అన్నపానములు పుచ్చుకొని సంతోషంగా ఉండండి. ప్రతి చీటికి మాటికి పెద్దగా ఆలోచిస్తూ వారు కారులు కొనుక్కున్నారు, వీరు ఇలాగున్నారు, నన్ను ఎవరు పట్టించుకోరు, నన్ను అందరూ అర్థం చేసుకోరు అని నువ్వు రూమ్లో వెళ్ళి నువ్వు బాధపడుతూ తిండి సరిగా తినక ఇంట్లో వారితో సరిగా మాట్లాడక నువ్వు అలాగుంటే ఎలాగ చెప్పండి? దేవుడు ఈరోజు ఈ మాట చెప్తా ఉంటున్నాడు, బ్రతికి కష్టపడ్డ వల్లే దేవుడు వారికి నియమించిన కాలం అంతయు ఇదే తోడుగా ఉంటుంది. మనకు మనుషులు కాదు. అన్నపానాలు పుచ్చుకొని సంతోషంగా ఉండు, ఇదే నీకు తోడుగా ఉంటుందని ఈ యొక్క వాక్యంలో దేవుని సెలవిస్తూ ఉంటున్నాడు. కాబట్టి యవనస్తులారా, మీరు భయంకరమైన రిలేషన్షిప్స్లో ఉండి అతడు వెళ్ళిపోయాడు లేక ఈమె వెళ్ళిపోయింది అనేసి తాగుడుకి బానిస అయిపోయి, లేక వ్యసనానికి బానిస అయిపోయి, లేక ఎవరిని నమ్మక పిచ్చోళ్ళలాగా అలాగా పడి ఉండడం దేవుని చిత్తం కానే కాదు. అలాగే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు కూడా కొంతమందికి చాదస్తం ఎంత ఎక్కువగా ఉంటుందంటే వారి మాట చెల్లలేదని, ఇంట్లో వారి మాటకి విలువ లేదనేసి మరి స్ట్రైకులు చేస్తూ ఉంటారు, ఆహార స్ట్రైకులు చేస్తూ ఉంటారు. దేవుడు అంటున్నాడు, వద్దు, నీకు అన్నపానం పుచ్చుకొని సంతోషంగా ఉండు, మనుషులకి ఇదే లాభకరం అని దేవుడు చెప్తా ఉంటున్నాడు. నీకు లాభం అదే, దేవుడిచ్చింది నువ్వు తీసుకో. కొన్ని రోజుల్లో ఏ కరువు వస్తుందో మనకి తెలియదు, కొన్ని సమస్యలు రాబోతున్నాయి, కానీ దేవుడు ఈరోజు నీకు సంతోషాన్ని ఇచ్చాడంటే తృప్తితో నువ్వు ఉండు. ఈ జీవితం తృప్తితో నువ్వు జీవించి దేవునికి ఇవ్వు. గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. నీకు ఒక దేవుడు ఉన్నాడని మర్చిపోకండి. మనుషులు ఏ మాటతో నిన్ను దూషించారో, ఎన్నెన్ని మాటలన్నా దేవునికి అప్పగించి మీరు అన్నపానాలు పుచ్చుకోనండి. దేవుడు వారిని చూసుకుంటాడు, పగ తీర్చుకుంటా ఆయన పని కదా. ఆయనకిచ్చేసి చూడండి, దేవుడు మిమ్మల్ని వారందరి ముందు హెచ్చించబోచున్నాడు. కానీ మీ కడుపు మార్చుకోకండి. దేవుని సన్నిధిలో అప్పచెప్పి దేవుడు చూసుకుంటాడని ధైర్యంగా ఉండండి. చిన్న ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా మహోన్నతుడు తండ్రి, నిజమే నాయన, కొంతమంది మాటలు నాయన ప్రభా, అన్నం కూడా తినబుద్ధి కాదు నాయన ప్రభా, అయ్యా సరిగ్గా ఎవరితో మాట్లాడబుద్ధి కాదు నాయన. మరి కొంతమంది అయ్యా వారి చేష్టలు అయ్యా
వల్ల నాయన మేము ఎంతో ఒంటరివారిగా మేము ఫీల్ అవుతున్నామేమో. ఈరోజు మా అందరితో నువ్వు మాట్లాడి ఉన్నావు నాయన ప్రభా. అయ్యా, అన్నపానాలు పుచ్చుకొని సంతోషంగా ఉండు, నువ్వు ఏ విషయంలో చింతించుకొని చెప్పావు నాయన. ఇదే నీ జీవితానికి లాభకరం అని చెప్పావు నాయన. ఇదే అదృష్టం అని చెప్తున్నావు నాయన. ఇదే భాగ్యం అని చెప్తున్నావు. ఈరోజు ప్రతి బిడ్డ కట్టి దీవెన అనుగ్రహిస్తామని నమ్ముచు యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. సో ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడితే కింద కమెంట్లో ఐ విల్ బీ హ్యాపీ బికాస్ గాడ్ మేడ్ మీ సో అని పెట్టండి. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే. ప్రైజ్ లార్డ్.